భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రశాంతత. అందుకే మీరు చూడండి, ఆయన విషయంలో గొడవ లేదండి, ఈయనతోటే ప్రమాదం, అందుకని వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతానికి అయినా వెళ్తాం బాబు, ఈయన దగ్గరికి ఒకసారి ఇల్లు వస్తే పోతుంది. కొంతమందితో ఎలా ఉంటుందంటే ఆయన ఉపకారం చేస్తాడని కాదు కానండి, ఓ నమస్కారం పెట్టేస్తే ఆయనతో గొడవ ఉండదు, ఎందుకు వచ్చిందంటారు, మనశ్శాంతి పోతుందంటారు. అది ప్రేమతో పెట్టే నమస్కారం కాదు, పెట్టేస్తే గొడవ ఉండదు, పెట్టకపోతే లేనిపోరు గొడవ. అందుకుని పెడతారు కొంతమంది ఇంటికి. లేకపోతే అవతల ఇంకో ముఖ్య కార్యం ఉంది కానీ వీడి దగ్గరికి వెళ్ళకపోతే లేనిపోని గొడవ ఉండవు, గుర్తెట్టుకుంటాడు, అక్కడి నుంచి అమ్మో రాపాడించేస్తాడు. ఎందుకు వచ్చిందో ఒకసారి ఇల్లు వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. ఆయన అంటారా ఇప్పుడు కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళే అక్షతలు వేసిన పాపం ఏమనుకోడు. ధర్మాత్ముడి విషయంలో అలా ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెం వ్యవహారం సర్దుకునే అవకాశం ఉంటుంది. ముక్కోపి విషయంలో ఎలా ఉంటుంది, కుదరదు అది. అందుకని అందరూ వెళ్ళవలసిందే దక్ష ప్రజాపతి దగ్గరికి. లోకం పోకడని ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూ. కాశీ వెళ్ళలేకపోతే, ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే, కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం. మనుష్య జన్మనెత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి? కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ, అటువంటి కాశీలో శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని. శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి. సదాశివో, ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకం. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా, చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి, అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడెంతో అమ్మ అంతే. ఓసారి కలిసి రాదు, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి అవమానింపబడతాడు, ఒకసారి సంతోషపడతాడు. కానీ ఇవేవీ కూడా లక్ష్య పెట్టడు. ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసి తనదైన మార్గంలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి, ఆయన చుట్టూ ఎవరున్నారో వారికి శాంతి, వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటుంది. భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి కష్టాన్ని తీసేయడానికి ప్రార్థనలు చేయకూడదు. చిన్న చిన్న కష్టాలు అనుభవించగలిగిన వాటిని అనుభవించాలి, అనుభవించగలిగిన శక్తిని కృప చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వర, కష్టానికి ఫలితాన్ని అనుభవించడంలో నేను నీకు దూరమైపోకుండా నన్ను కాపాడు, నేను కోరుకునేది అదొక్కటే అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు భక్తి పండిన. ఈశ్వరుడు ఆపద కల్పించాలి అనుకుంటే ఆపగలిగిన వాడు లేడు. ఈశ్వరుడు ఆపద నుంచి రక్షించాలి అనుకుంటే ఆయనని కాదని ఆపదని నిలబెట్టగలిగిన వాడు లేడు. సనాతన ధర్మమునందు కష్టపెట్టడానికి ఒకడు, రక్షించడానికి ఒకడు ఉండరు. భయపెట్టినా పరమేశ్వరుడే భయపెడతాడు, భయం నుంచి ఉద్ధరించినా పరమేశ్వరుడే ఉద్ధరిస్తాడు. త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క ఈశ్వరత్వం